సినిమా ఇదో పెద్ద మత్తు మందు. ఇక్కడ అన్ని విలాసాలు జల్సాలే. వాటి కోసమే ఎక్కువ మంది ఈ రంగం వైపు వస్తున్నారని చెప్పడం కూడా అతిశయోక్తి కాదు. సినిమా మీద ప్యాషన్ కన్నా పేరుకు పేరు, సెలబ్రిటీ హోదా, డబ్బుకు డబ్బు, ఆనందానికి ఆనందం లభించే పరిశ్రమ కావడంతో చూసేవారికి ఇది ఓ అద్దాల మేడలా కనిపిస్తుంది. కానీ జీవిత చరమాంకంలో గాని దాని ఎఫెక్ట్ ఏంటి అని ఎవ్వరికీ తెలీదు. ఇక నాటి సావిత్రి నుంచి నిన్నటి రంభ వరకు ఎందరో వైవాహిక జీవితాలను, డబ్బులను, ఆస్తులను పోగొట్టుకున్నవారు ఉన్నారు. సరే, అది వారి వ్యక్తిగత విషయం అని వదిలేద్దామనుకుంటే వీలు కాదు. కారణం పలువురు నటీనటుల వైవాహిక జీవితాలకు, వారి ప్రవర్తన, జీవన శైలికి ఏ పాపమెరుగని వారి పిల్లలు అనాథలవుతున్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే నేడు నటీనటులకు ఆస్తులు సంపాదించుకోవడానికి, తమ జీవిత భాగస్వాములను బ్లాక్మెయిల్ చేసుకోవడానికి పసివారిని పావుల్లాగా వాడుకుంటుండడం చూస్తే జిగుప్స కలగక మానదు. ఒక్కొక్కరు 3-4 పెళ్లిళ్లు చేసుకోవడం, పాత భర్తలని విడిచి మనస్పర్ధల పేరుతో పిల్లలను కూడా తీసుకుని కొత్త వారిని వెతుక్కోవడం, మరీ ముఖ్యంగా సినీ రంగానికి లేదా పారిశ్రామికవేత్తలకు, ఎన్ఆర్ఐలకు ఇలా డబ్బున్న వారిని చూసి ఎరవేసి వారిని పెళ్లి చేసుకుని తర్వాత మోజు తీరగానే విడాకులివ్వడం మానవ జాతికి సహజంగా మారిందే. తండ్రుల నుంచి పిల్లలను వేరు చేసే తల్లులు, తల్లులను పిల్లలను చూసి బెదిరించే భర్తలకు ఈ రంగంలో కొదవలేదు. ఇక కోలీవుడ్ లో ప్రముఖ నటుడు విజయ్ కుమార్ది ప్రత్యేక స్థానం. ఇండస్ట్రీ పెద్దగానే కాకుండా పలు డబ్బింగ్ చిత్రాలు, సింగం, సరైనోడు వంటి చిత్రాల ద్వారా ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాగా తెలుగు నట పరిచయమే. ముఖ్యంగా ఆయన చిరంజీవితో సరిసమానమైన పాత్ర చేసిన స్నేహం కోసం పేరు చెబితే ఎవరికైనా టక్కున గుర్తుకొస్తారు. ఇక ఆయన మొదటి భార్య చనిపోయిన తర్వాత సినీ నటి, దక్షిణాదిలో హీరోయిన్ గా పలు చిత్రాలు చేసిన మంజులను వివాహం చేసుకున్నాడు. వీరి చిన్న కూతురు శ్రీదేవి అందరికీ సుపరిచితమే. ప్రభాస్ హీరోగా జేన్సీ పరాంజీ దర్శకత్వంలో తెరంగేట్రం చేసిన ఈశ్వర్లో ఈ చిన్నదే హీరోయిన్. మంజుల విషయానికొస్తే ఆమె విజయ్ కుమార్ ని పెళ్లి చేసుకోకముందే ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి వారితో ఆనాడే సహజీవనం చేసింది. ఇక 4 ఏళ్ల కిందట ఆమె మరణించింది. వీరి కూతుర్లలో ఒకరైన వనిత ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తన సోదరితో అక్రమ సంబంధం నడుపుతున్నాడు అనే వంకతో ఆమె తన తండ్రి ప్రొడక్షన్ మేనేజర్ తమ్ముణ్ణి చంపేసిందని ఇప్పటికీ గట్టి సాక్ష్యాలే ఉన్నాయి. కానీ ఇల్లు తగలబడి అతను చనిపోయాడని వనిత చెప్పింది. ఇక ఆమె తమిళం, మలయాళంలో పాటు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి చిత్రంలో కూడా నటించింది. ఓ తమిళ చిత్రాన్ని స్వయంగా నిర్మించింది. ఇక ఆ సమయంలోనే ఆకాష్ అనే టీవీ నటుడితో ఎఫైర్ పెట్టుకుని అతన్ని బ్లాక్మెయిల్ చేసి మరీ వివాహం చేసుకుంది. వీరికి ఓ సంతానం కూడా ఉంది. ఆ తర్వాత ఆనంద్ రాజ్ అనే సంపన్నుడైన ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్తను ముగ్గులోకి దించి ఓ బిడ్డకు తల్లయింది. ఇక ఈ మధ్య దాకా కొరియోగ్రాఫర్ అయిన రాబర్ట్ తో సహజీవనం చేసి ఆయన్ను పెళ్లి చేసుకుని ఆయనకు విడాకులు కూడా ఇచ్చింది. మరోవైపు ఆమె రెండో మొగుడు ఆనంద్ రాజ్ కి తన పిల్ల అంటే చాలా ఇష్టం. కానీ ఆమె మైనర్ అనే నెపంతో తన వద్దనే ఉంచుకుంది. దీంతో ఆనంద్ రాజ్ తన బిడ్డను వనిత కిడ్నాప్ చేసిందని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. కానీ తన బిడ్డ తన తండ్రి దగ్గర ఉండడం ఇష్టం లేకనే తన వద్దకు వచ్చి ఉంటోందని, ఆమె ఇప్పుడు మేజర్ అంటూ దొంగ బర్త్ సర్టిఫికేట్లు సృష్టించి తనను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తోందని ఆమె రెండో భర్త ఆనంద్ రాజ్ అంటున్నాడు. కేవలం తనకున్న ఆస్తి మొత్తంలో 50% తనకు, 25% తన బిడ్డకు ఇవ్వాలని ఆమె తనను బెదిరిస్తోందని అతను ఆరోపిస్తున్నారు. తుచ్చ కోరికల కోసం, డబ్బు, ఆస్తుల కోసం తమ బిడ్డల జీవితాలతో వారు ఆడుకుంటుండడం చూస్తే అలాంటి వారి కడుపును పొట్టడం పిల్లలు చేసుకున్న పాపమేమో అనిపిస్తుంది. ఆస్తుల కోసం, పంతాల కోసం పిల్లలను పావులుగా వాడుకుంటూ బతికుండగానే తల్లి లేని వారిని, తండ్రి లేని వారిని చేస్తున్న ఈ వికృత చేష్టలకు ముగింపే లేదని చెప్పడమే ఉత్తమం. ఈ రోజు వనిత, మరి రేపు ఎవరో. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.